తిరుపతి నుంచి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. మొత్తం 19 రకాల పోస్టులు, మొత్తం 66 పోస్టులు ఉన్నాయి. ఇవన్నీ ప్యూర్లీ టెంపరరీ అనమాట. అంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ 1 ఇయర్ కోసం తీసుకుంటున్నారు. ఆ తర్వాత సర్వీసెస్ రెన్యువల్ చేస్తారనమాట ఎవ్రీ 1 ఇయర్కి. 22వ తారీఖు వరకు మనం అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. పోస్టుల్లో కూడా పంపించవచ్చు, లేదు అంటే డైరెక్ట్గా వెళ్ళైనా పంపించవచ్చు. ఇవి ఎక్కడ ఇవ్వాలి ఏంటనేది నోటిఫికేషన్లో నేను చెప్తాను. తీసే పోస్టులు ఏంటంటే ల్యాబ్ అటెండెంట్ 7 పోస్టులు ఉన్నాయి, 15,000 సాలరీ. జనరల్ డ్యూటీ అటెండెంట్ 15 పోస్టులు ఉన్నాయి, 15,000 సాలరీ, ఇది అవుట్సోర్సింగ్. లైబ్రరీ అటెండెంట్ 1 పోస్ట్ ఉంది, అవుట్సోర్సింగ్, 15,000 సాలరీ. ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద 32,670. తర్వాత డయాలసిస్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ బేసిస్ 32,670. డేటా ఎంట్రీ ఆపరేటర్ 3 పోస్టులు 18,500. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ FNO అనమాట, 7 పోస్టులు అవుట్సోర్సింగ్, ఇది 15,000 సాలరీ. మేల్ నర్సింగ్ ఆర్డర్లీ MNO మొత్తం 10 పోస్టులు అవుట్సోర్సింగ్లో తీస్తున్నారు, 15,000 సాలరీ. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ 2 పోస్టులు అవుట్సోర్సింగ్, 15,000 సాలరీ. ఆడియోమెట్రీ టెక్నీషియన్ 2 పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ 32,670. ఎలక్ట్రీషియన్ ఆర్ మెకానిక్ 1 పోస్ట్, ఇది అవుట్సోర్సింగ్, 22,460 రూపాయలు. అటెండర్స్ 4 పోస్టులు అవుట్సోర్సింగ్, 15,000 సాలరీ. ఫిజియోథెరపిస్ట్ 2 పోస్టులు, ఇది కాంట్రాక్ట్ బేసిస్ 35,570. సియామ్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ బేసిస్, ఇవి 2 పోస్టులు 32,670. ఓటీ టెక్నీషియన్ 2 పోస్టులు కాంట్రాక్ట్ బేసిస్ 32,670. ఈసీజీ టెక్నీషియన్ 2 పోస్టులు ఉన్నాయి, కాంట్రాక్ట్ బేసిస్ 32,670. డయాలసిస్ టెక్నీషియన్ 2 పోస్టులు ఉన్నాయి, కాంట్రాక్ట్ బేసిస్ 32,670. అనస్థీషియా టెక్నీషియన్ 1 పోస్టు కాంట్రాక్ట్ బేసిస్, ఇది అవుట్సోర్సింగ్, 32,670, ఇది కాంట్రాక్ట్ బేసిస్. మార్చరీ మెకానిక్ 1 పోస్టు అవుట్సోర్సింగ్, 18,000 సాలరీ. ఈ 66 పోస్టులు ఎక్కడెక్కడ ఇస్తారు అంటే ఎస్వి మెడికల్ కాలేజ్ తిరుపతిలో 27 పోస్టులు, SVVR గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ తిరుపతిలో 27 పోస్టులు, గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ తిరుపతిలో 8 పోస్టులు, శ్రీ పద్మావతమ్మ గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ తిరుపతి 1 పోస్టు, గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతిలో మొత్తం 3 పోస్టులు, మొత్తం కలిపి 66 పోస్టులు అన్నమాట. ఈ 66 పోస్టులు రోస్టర్ పాయింట్ ల్యాబ్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్కి ఏ రోస్టర్ పాయింట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే మన క్యాస్ట్ని బట్టి రోస్టర్ పాయింట్ ఉంటుంది. ఇవి మనం చెక్ చేసుకోవచ్చు అనమాట, ఏ క్యాస్ట్కి ఎన్ని పోస్టులు అనేది మొత్తం ఇచ్చాడు. ఇంత రిజర్వేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం రిజర్వేషన్స్ ఉంటాయి. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి 42 సంవత్సరాలు అనమాట. అదే ఈడబ్ల్యూఎస్కి ఎస్సీ బీసీ ఈడబ్ల్యూఎస్కి అయితే 5 సంవత్సరాలు రిలాక్సేషన్ ఉంటుంది. పీడబ్ల్యూఎస్ అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళను 10 ఇయర్స్ ఇచ్చాడు వాళ్ళకి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చి ల్యాబ్ అటెండెంట్కి SSC పాస్ అయ్యి ఉండాలి, తర్వాత ల్యాబ్ అటెండెంట్ కోర్స్ చేసి ఉండాలి, DMLT ఆర్ BSc MLT చేసి ఉండాలి. ఒకవేళ ఇంటర్ వొకేషనల్ అయితే కనుక 1 ఇయర్ అప్రెంటిషిప్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసినట్టు ఉండాలి. సర్టిఫికెట్స్ అన్ని APPMBలో రిజిస్టర్ అయి ఉండాలి. ఇన్ కేస్ ఆఫ్ DMLT BSc MLT 2 చేస్తే కనుక ఎందులో ఎక్కువ మార్క్స్ ఉంటే అది కన్సిడర్ చేస్తారు. జనరల్ డ్యూటీ అటెండెంట్కి ఏమో 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, లైబ్రరీ అటెండెంట్కి ఏమో ఇది కూడా 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నీషియన్ ఇది కూడా ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి, BSc ఎమర్జెన్సీ మెడికల్ టెక్నాలజీ ఆర్ BSc ఎమర్జెన్సీ మెడికల్ సర్వీస్ టెక్నాలజీలో రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో పాస్ అయ్యి ఉండాలి. తర్వాత ఇది APPMBలో రిజిస్టర్ అయి ఉండాలి. డయాలసిస్ టెక్నీషియన్ ఇది ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి, 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. BSc డయాలసిస్ టెక్నీషియన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పాస్ అయ్యి ఉండాలి, ఇది కూడా APPMBలో రిజిస్టర్ అయి ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఎనీ డిగ్రీ, బ్యాచిలర్ డిగ్రీ ఉండాలి. తర్వాత PGDCA కోర్స్ చేసినట్టు సర్టిఫికెట్ ఉండాలి. FNO 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. తర్వాత ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్లో సర్టిఫికెట్ ఉండాలి. ఇది తర్వాత MNOకి కూడా 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి, ఫస్ట్ ఎయిడ్లో సర్టిఫికెట్ ఉండాలి, ఫస్ట్ ఎయిడ్ ట్రైనింగ్ అయినట్టు. ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఇది SSC పాస్ అయ్యి ఉండాలి, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ ఉండాలి, విత్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్స్తో పాస్ అయ్యి ఉండాలి. తర్వాత
మినిమం 3 ఇయర్స్ నర్సింగ్ ఆర్డర్లీ ఎక్కడైనా వర్క్ చేస్తుంటే ఇక్కడ వర్క్ చేసినట్టు ఉండాలన్నమాట. మస్ట్ పాసెస్ డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ మేనేజ్మెంట్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఇది పాస్ అయ్యి ఉండాలి. ఏపీపీఎంబీలో రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఆడియోమెట్రీ టెక్నీషియన్, ఇది కూడా ఇంటర్ పాస్ అయ్యి ఉండాలి. బీఎస్సీ ఆడియాలజీ డిప్లొమా ఇన్ ఆడియోమెట్రీలో పాస్ అయ్యి ఉండాలి. ఇది అప్ టు డేట్ రెన్యువల్స్ ఉండాలి. ఎలక్ట్రీషియన్ ఆర్ మెకానిక్, ఇది 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. ఐటీఐలో ఇది చేసినట్టు ఉండాలన్నమాట డిప్లొమా. తర్వాత అటెండర్స్, ఇది 10th క్లాస్ పాస్ అయ్యి ఉండాలి. ఫిజియోథెరపిస్ట్, బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫిజియోథెరపీలో రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో పాస్ అయ్యి ఉండాలి. ఏపీపీఎంబీలో రిజిస్టర్ అయ్యి ఉండాలి. సియామ్ టెక్నీషియన్, ఇది బీఎస్సీ క్యాథ్ ల్యాబ్ టెక్నాలజీ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. తర్వాత ఇది కూడా ఏపీపీఎంబీలో రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఓటీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ మెడికల్ స్టెరిలైజేషన్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్, ఇది కూడా ఏపీపీఎంబీలో రిజిస్టర్ అయ్యి ఉండాలి. ఈఈజీ టెక్నీషియన్ మస్ట్ పాస్ ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. బీఎస్సీ ఇన్ క్లినికల్ న్యూరోఫిజియాలజీ ఆర్ ఈఈజీ టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీలో, ఇది ఏపీ పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయ్యి ఉండాలి. తర్వాత డయాలసిస్ టెక్నీషియన్, ఇది కూడా ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి. మస్ట్ పాసెస్ డిప్లొమా ఇన్ డయాలసిస్ టెక్నీషియన్ కోర్స్ ఉంటుంది, అది 2 years కంప్లీట్ చేసినట్టు ఉండాలి. తర్వాత ఏపీపీఎంబీలో రిజిస్టర్ అయ్యి ఉండాలి. అనస్థీషియా టెక్నీషియన్, ఇది డిప్లొమా ఇన్ అనస్థీషియా టెక్నీషియన్లో పాస్ అయ్యి ఉండాలి, ఇది కూడా ఏపీపీఎంబీలో రిజిస్టర్ అయ్యి ఉండాలి. తర్వాత మార్చరీ మెకానిక్ ఏంటంటే ఎల్ఎంఈలో స్పెషల్ నాలెడ్జ్ రిఫ్రిజిరేషన్ ప్లాంట్ ఇఫ్ ఎనీ, ఈ సర్టిఫికెట్ లేకపోతే గనక ఎలక్ట్రీషియన్ని తీసుకుంటారనమాట. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చి ఇందాక చెప్పాను కదా 42 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్కి అయితే 5 years రిలాక్సేషన్ ఉంటుంది. అదే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే 3 years రిలాక్సేషను. హ్యాండిక్యాప్డ్ ఏమన్నా ఉంటే కనుక వాళ్ళకి 10 years రిలాక్సేషను. ఓవరాల్గా అప్పర్ ఏజ్ మ్యాక్సిమం లిమిట్ వచ్చి 52 years అనమాట. ఫీజు పర్టికులర్స్ వచ్చి డీడీ తీయాల్సి వస్తుంది, అది ఓసీ క్యాండిడేట్స్ అయితే జనరల్ పెట్టుకునే వాళ్ళకి తీయాలి, 300 రూపాయలు పెట్టి తీయాలి. ఇది ఫేవర్ ఆఫ్ కాలేజ్ డెవలప్మెంట్ సొసైటీ ఎస్విఎంసి తిరుపతి, ఈ పేరు మీద అయితే తీయాలి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చి 100 marks అనమాట, ఎటువంటి ఎగ్జామ్ ఉండదు. 75 marksకి మనం ఇప్పుడు దేనికి పెట్టుకుంటున్నామో ఆ కోర్సుని బట్టి ఆ పర్టికులర్ని బట్టి ఆ మార్క్స్లో 75% తీస్తారు. మిగతా 25 వచ్చి 10 marks ఏమో ఇయర్ ఆఫ్ పాసింగ్ నుంచి. మనం ఒకవేళ పాస్ అయ్యి ఒక 10 years అయితే కనుక 10 marks ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి. సర్వీస్ మార్క్స్ ఒక 15 marks ఇచ్చారు. సర్వీస్ వచ్చి అర్బన్ ఏరియాలో వర్క్ చేస్తే కనుక 1 mark ఉంటుంది 6 monthsకి. రూరల్ అయితే కనుక 2 marks per 6 months. అదే ట్రైబల్ ఏరియాలో వర్క్ చేస్తే 6 monthsకి 2.5 marks అనమాట. 1 year వర్క్ చేస్తే 5 marks వస్తాయి. అదే కోవిడ్లో వర్క్ చేసిన వాళ్ళకి విడిగా ఇచ్చారు మార్క్స్. మనం సర్వీస్ సర్టిఫికెట్ అది సబ్మిట్ చేయాలి, కోవిడ్లో వర్క్ చేసినట్టు అదంతా సబ్మిట్ చేయాలన్నమాట. ఇది టెన్యూర్ వచ్చి ఇనిషియల్గా 1 yearకి తీసుకుంటున్నారు, ఇది తర్వాత రెన్యువల్ చేస్తారనమాట. సర్టిఫికెట్స్ అన్ని సెల్ఫ్ అటెస్టెడ్, మనం ఎవరి దగ్గర గజెటెడ్ దగ్గర సైన్ చేయించక్కర్లేదు. ఆ సర్టిఫికెట్స్ అన్ని ఎస్ఎస్సి 10th class సర్టిఫికెట్ ఇవ్వాలి. ఇప్పుడు ఏ పోస్ట్కి పెడతామో ఆ క్వాలిఫైయింగ్ పోస్ట్ పెట్టిన దానికి ఆ మార్క్ లిస్టులు అన్నీ ఉండాలి. తర్వాత మార్క్స్ మేము అన్ని మార్క్ లిస్టులు. తర్వాత ఇవి రిజిస్ట్రేషన్ అయి ఉండాలన్నాను కదా, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ఉండాలి. దాంతోపాటు రెన్యువల్ అప్ టు డేట్ రెన్యువల్ ఉండాలి. తర్వాత 6th నుంచి 10th class వరకు స్టడీ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలి. లేటెస్ట్ క్యాస్ట్ సబ్మిట్ చేయాలి. అది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి సంబంధించింది సబ్మిట్ చేయాల్సి వస్తుంది. సదరన్ సర్టిఫికేట్ ఒకటి పెట్టుకోవాలి ఒకవేళ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే. మన అవుట్సోర్సింగ్లో అంతకు ముందైనా ప్రీవియస్ గవర్నమెంట్ హాస్పిటల్ అన్న ఎక్కడన్నా వర్క్ చేస్తే కనుక దానికి సంబంధించిన సర్వీస్ సర్టిఫికేట్ అనమాట. ఇవన్నీ తీసుకుని వెళ్ళి మనం పోస్టల్ అయినా పంపించవచ్చు, లేదు అంటే కనుక డైరెక్ట్గా వెళ్ళని ఇవ్వచ్చు. ఇది జాబ్ సెలెక్ట్ అయితే కనుక హెడ్ క్వార్టర్లోనే వర్క్ చేయాలి. తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి నోటిఫికేషన్ 7వ తారీఖున రిలీజ్ అయింది. 7వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు అప్లికేషన్స్ తీసుకుంటారు. డేట్ అయిన తర్వాత సర్టిఫికెట్స్ అప్లికేషన్స్ తీసుకోరనమాట. స్క్రూటినీ వచ్చి 22 నుంచి 5 March వరకు స్క్రూటినీ చేస్తారు. మెరిట్ లిస్ట్ ఏమో 7వ తారీఖున మార్చ్లో డిస్ప్లే చేస్తారనమాట. మనకి
మెరిట్ లిస్ట్, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయి, గ్రీవెన్సెస్ అప్లై చేయాలంటే 10వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు టైం ఇచ్చారు. ఫైనల్ మెరిట్ లిస్ట్ సెలక్షన్ లిస్ట్ 15వ తారీఖున రిలీజ్ చేస్తారు. ఒకవేళ మనం సెలెక్ట్ అయితే కనుక 24వ తారీఖు నుంచి, మార్చి 24 నుంచి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తారనమాట. ఇది వచ్చి సర్వీస్ సర్టిఫికెట్. దీని ప్రకారమే ఫిల్ చేసి సైన్ పెట్టించుకోవాలి మనము. ఇది అప్లికేషన్ ఫాము, నేము, జెండర్, ఫాదర్ నేమ్ ఇవన్నీ సబ్మిట్ చేయాలి. ఇది అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అన్నప్పుడు ఇది 19 రకాల పోస్టులు ఉన్నాయి కదా, మనం ఏ పోస్ట్కి, ఎంఎన్ఓకా, ఎఫ్ఎన్ఓకా, డయాలసిస్ టెక్నీషియా అది మెన్షన్ చేయాలన్నమాట. స్టడీ సర్టిఫికేట్స్ సంబంధించి ఎక్కడెక్కడ చదివామంది ఇక్కడ మీరు సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేసి సైన్ పెట్టేసి సబ్మిట్ చేసేయడమే. చెక్ లిస్ట్ మనం అన్నీ పెట్టామా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. మార్క్స్ మేము పెట్టామా లేదా, క్యాస్ట్ పెట్టామా, ఈడబ్ల్యూ సర్టిఫికేట్ పెట్టామా, ఇవన్నీ టిక్లు పెట్టి ఎస్సీఎస్ఎస్ అని టిక్లు పెట్టి సిగ్నేచర్ పెట్టేసి అప్లికేషన్ పంపించేయడమే. థ్యాంక్ యూ.